దాడి ప్రధాన అర్చకుడి పైన జరిగినది. అది ముఖ్య సేవకుడు మన బాలాజీ స్వామి, చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్, ఆయన పైన దాడి జరిగింది. అది మన హిందూ ధర్మానికి, సమాజానికి చాలా ఘోరమైన అపమానం లాగా ఉన్నది అది దానికి మేమైతే అందరు హిందువులు కలిసి ఖండిస్తున్నాం. ఇంకా ప్రధాన అర్చకుడు శ్రీ రంగరాజన్ పైన దాడి జరగడం ఇది మన హిందూ ధర్మానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయంలో ఆలోచిస్తున్నది, ఇంకా ఎంక్వైరీ కూడా చేస్తున్నది. కానీ నేను ఒక విషయం అడగాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరో ఆంధ్ర నుంచి వచ్చిండు, రాముడు పేరు చెప్పి దాడి చేయడం, ఇంకా అది కూడా ప్రధాన అర్చకుడి పైన దాడి చేయడం, ఇంకా ఆయన వెనుక ఉండి ఎవరో దాడి చేపించిండు. ఆ విషయంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలన్నా. ఇంకా దాని వెనుక ఎవరెవరు ఉన్నారు, అది కూడా 40 మంది వచ్చి మన ప్రధాన అర్చకుడి పైన దాడి చేయడం, అది చాలా చూసుకొని అంటే కొద్దిగా మీరు కూడా కొద్దిగా బాగానే చూసుకోవాలన్నా, ఆలోచించుకొని చూసుకోవాలన్నా. ఆ విషయం మీద మీరు ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి దాని విషయం మీద మీరు ఆలోచించుకొని యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అన్న మీరు చెప్పినట్లు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మరి దాంట్లో కూడా తీరొక ట్విస్ట్ అయితే బయటకు వస్తా ఉంది. అది మొత్తం కూడా క్లియర్ గా బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. దాని గురించి ఏం చెప్తారు అన్న? ఫస్ట్ అయితే చెప్తా, మన భాగ్యనగరం కాదు, మన హిందూ ధర్మం కాదు, మన సమాజం కాదు, మనం సురక్షితంగా లేదన్నా. ఎందుకంటే మనం ధర్మం మీద ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో దాడి జరుగుతూనే ఉంటాయి. ఆ ధర్మం మీద దాడిని మనం వ్యతిరేకిస్తూ పోతూనే మంచి ఉంటాం. మనం వ్యతిరేకపోతే బాగుండదు. మన హిందూ ధర్మంలో మనం హిందువులు ఉన్నారు, చాలా మంది ఏక్ దార్గాలు ఉన్నారు. ముందుకు రావాలన్నా ఎవరెవరు మన గుడిల పైన దాడులు చేస్తున్నారు, మన అర్చకుల పైన దాడులు చేస్తున్నారు. ఇంకా మన ఏదో చెప్పి మన ఏదో దేవుడి పైన ఏదో కామెంట్ చేసుకొని దాడులు చేస్తున్నారు. అటువంటిది వాళ్ళ పైన కూడా మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏదో మనం వాళ్ళ మీద నేను ఇదే చెప్తలేను అటాక్ చేయాలన్నామని. నేను ఒకటే మాట చెప్తున్నా, వాళ్ళు ఎట్లా మనం ముందుకు వస్తున్నారు, మనం కూడా అట్లనే జవాబు ఇవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే మన గుడి, మన ధర్మం, ఇంకా మన అర్చకులు మనకి ప్రధానం. ఇంకా మన ధర్మాన్ని కాపాడే ఫస్ట్ గుడిలో ఉంటారంటే వాళ్ళే ఉంటారు. గుడి లేకుంటే మన సంస్కృతి ఉండదు, మన గుడి లేకుంటే మన ధర్మం ఉండదు, మన ఆస్థ ఉండదు. మనం అంతా పూజ చేసుకొని ఎవరైనా ఇక్కడ నుంచి బయట పోతున్నా అంటే దేవుడిని మొక్కిపోతాం. ఇంట్లో నుంచి బయట వెళ్తున్నా అంటే అమ్మా నాన్న తర్వాత మనం దేవుడిని మొక్కిపోతాం. అటువంటి వాళ్ళు కొన్ని అరచకాలు బయట నుంచి వచ్చి మన మీద దాడి చేయడం, సమాజం మీద దాడి చేయడం, అది అయితే ధర్మానికి కూడా మంచిది కాదు, మనకి కూడా మంచిది కాదు. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా కొన్ని గొడవలు కూడా ఉన్నట్లు కూడా బయటకు వస్తా ఉంది. మరి ఇప్పుడు ఇది ఒక హిందువులను టార్గెట్ చేసి, లేకుంటే హిందూ యొక్క అర్చకులను టార్గెట్ చేసి జరిగినటువంటి ఘటన అంటారా, లేకుంటే వాళ్ళ వ్యక్తిగత గొడవల మధ్య జరిగినటువంటి ఘటన అంటారు? అన్న, ఒక అర్చకుడు అంటే ఆయన దేవుడు పూజ మొత్తం పూర్ణంగా త్యాగం చేసుకుని దేవుడి దగ్గరనే ఉంటాడు. ఆయనకి అయితే నేనైతే ఇది అనుకుంటున్నా, ఆయనకి పర్సనల్ అయితే ఏం మ్యాటర్ ఉండదు. ఎవరో బయట నుంచి వచ్చి ఆయన మీద దాడి చేసినట్టే వాళ్ళ గుండెల్లాగానే ఉంటాడు. ఇంకా రాముడి పేరుతో చెప్తున్నా అంటే అటువంటి వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే, వాళ్ళకి ఏమైనా జవాబు ఇవ్వాలంటే మాలాంటి మనిషి ఉండాలన్నా, వాళ్ళకి ఎట్లా జవాబు ఇవ్వాలన్నా మేము ఇస్తామన్నా. ఎందుకంటే ప్రధాన అర్చకుడు కానీ, మన గుడిలు కానీ, దేవుడు కానీ, సమాజం కానీ, ధర్మం కానీ, సంస్కృతి కానీ ఎవరైనా ఇట్లా వచ్చి ఎవరైనా ఉండని అన్నది, వాళ్ళు జియాదీలు ఉండని, లేకుంటే ఈ రఘువీరారెడ్డి ఒక పేరు ముందుకు వచ్చింది, దాన్ని వెనుక ఎవరున్నారు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసిన తర్వాత అది ఏముంటది తర్వాత చూపెడతాం మేము కూడా. ఎందుకంటే ఇట్లా జరగడం సమాజంలో మంచిది కాదు. తర్వాత చూపిస్తా అంటే ఏం చేయబోతున్నారు అన్న? ఒకటి చెప్తా, మన హిందూ ధర్మం ఎప్పటి వరకు శాంతియుతంగా ఉండాలన్నా అప్పటి వరకు ఉంటాం. కానీ దాడిని ఖండించాలన్నా అంటే ఎప్పటి వరకు ఖండించాలి అప్పటి వరకే ఖండిస్తాం. దాని తర్వాత ఖండించడం అంటే వేరే విధంగా కూడా ఉంటది. మేము అది కూడా చేయడానికి వెనుక జరగాం. అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే మేము పుట్టినాం శివాజీ మహారాజ్ ఆశీర్వాదం తీసుకుని పుట్టినాం. శివాజీ మహారాజ్ ఆశీర్వాదంతో ధర్మానికి రక్షించడానికి ఆ శక్తి మా దగ్గర కూడా ఉన్నది. మేము పూజ కూడా చేస్తాం శ్రీరాముడి పేరు మీద, బలం కూడా ఉంటది హనుమంతుడి పేరు మీద. ఇటువంటిది దుర్ఘటనలు జరుగుతుంటే మేము అన్ని బయటపడుతుంది. అప్పుడు మేము ఏం చూపెట్టాలన్నా, ఏం చేయాలన్నా అప్పుడు మేము చేయడానికి వెనుక జరగం.
ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటా అన్న, ఇప్పుడు ఇంత ముందు కూడా దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకులు కానీ లేకుంటే కళ్యాణ మండపాల్లో కళ్యాణం జరిపిస్తా ఉంటా కూడా ఇట్లా పూజారుల మీద చాలా దాడులు అయితే జరుగుతూ ఉండే సాధారణంగా అయితే. మరి వాటి గురించి ఏం చెప్తాం మీరు ఫైనల్ గా? అన్న దాడి చేయడం అంటే చాలా మంచిది కాదన్న. ఎందుకంటే పద్ధతి, మన సంస్కృతి కూడా, మన ధర్మాన్ని కూడా పద్ధతి మంచిది కాదు. ఎందుకంటే ఎవరైనా అన్ని త్యాగాలు చేసుకొని అన్ని జీవనం మొత్తం సమర్పణ చేసుకొని దేవుడికి సేవ చేస్తున్నా అంటే వాళ్ళకి మనం సేవ చేయాలి. ఇంకా వాళ్ళ మీద మనం దాడి చేస్తున్నామంటే ఆ అవమానం కూడా మనం కూడా సహించలేకపోతున్నాం. ఎందుకంటే అమ్మ నాన్న తర్వాత దేవుడు ఉంటారు. దేవుడికి సేవ చేసిన వాళ్ళు కూడా మనకి దేవుడు లాగానే ఉంటాడన్న. దానికి మనం ఇట్లా దాడి చేయడం అది మంచిది కాదన్న. ఇంకా మన పద్ధతి కూడా కాదు. అంటే ఇప్పుడు ఈ దాడి వెనకాల ఏమన్నా రాజకీయ కుట్రలు ఏమన్నా ఉన్నాయా, లేకుంటే అంటే మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఏమన్నా నడుస్తుందంటారా వెనక నుంచి ఏమన్నా? అన్న ఇది కూడా చెప్పలేమన్నా. ఎందుకంటే ఆంధ్రాలో అంతకుముందు మన బీజేపీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాకముందు వైఎస్ జగన్ గవర్నమెంట్ ఉండే. వైఎస్ జగన్ గవర్నమెంట్ లో ఏమంటే క్రిస్టియన్ కన్వర్సేషన్ బాగా జరిగింది. ఏ గల్లీలో చూస్తే ఆ గల్లీలో, ఇక్కడ మన హైదరాబాద్ లో ఏ గల్లీలో చూస్తే ఆడ మస్జిద్లు ఉంటాయి కదా, ఆడ వైఎస్ జగన్ కూడా గట్లనే చేసిండు. ఏ గల్లీలో కూడా చర్చ్ కట్టడానికి ఇంకా జరగాలి. మన స్కూల్ బుక్ తీసుకోపోతున్నానంటే చూస్తే ఆడ సండే రోజు అన్ని బైబిల్లే కనిపిస్తున్నాయి. అరే కరెక్టేనా? మేము ఏ దేవుడు ఉండని ఎవరైనా ఉండని దానికి మేము ఏం చెప్పామన్నా, దానికి కూడా మేము స్వీకరిస్తాం. కానీ ఏమంటే కన్వర్సేషన్ ని మేము స్వీకరించామన్నా. ఇది కూడా ఏమైనా కన్వర్సేషన్ విషయంలో ఏమైనా తెలిసి ఉంటే దానికి కూడా మేము ఎట్లా జవాబు ఇవ్వాలన్నా, ఎట్లా ఏం చేయాలన్నా మేము కూడా దాని విషయంలో ఆలోచించుకొని పని చేస్తామన్నా. ఎందుకంటే ఆంధ్రాలో ఇవి జరుగుతున్నది, ఇంకా అది ఈడ జరగొద్దు. ఇంకా మా పంతుల పైన, లేకుంటే గుడిలో సేవ చేసిన వాళ్ళ పైన, లేకుంటే ప్రధానంగా అర్చకుడు ఎవరైనా ఉన్నారు వాళ్ళపైన దాడి చేస్తూ ఇటువంటిది ఆలోచించుకొని ఎవరైనా దాడి చేస్తున్నారంటే దానికి మేము కూడా సహించామన్నా.